వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ఓట్ల వెరిఫికేషన్ మొదలుపెట్టగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కంగారు మొదలై బయటకు వచ్చి విషప్రచారం మొదలుపెట్టారు. ఓట్లు తీయడం ఏంటి అని. ఓట్లు తీస్తున్నారా ఉంచుతున్నారా అన్నది ఎన్నికల సంఘం తేల్చాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, కూటమి ప్రభుత్వం కాదు. ఎస్ఐఆర్ మీద సమగ్రంగా విశ్లేషించడానికి మాట్లాడి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎస్ఐఆర్ మొదలుపెట్టగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది, ప్రచారం మొదలుపెట్టారు. అసలు ఆ ప్రక్రియ ఏంటి సార్? ఎస్ఐఆర్ ఎందుకు తీసుకున్నారు, ఎందుకు చేపట్టారు? మొత్తం దేశవ్యాప్తంగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ అది చేస్తూ ఉన్నారు. సమగ్ర సవరణ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే అది జనరల్గా ఇప్పటికి చాలా కాలం కిందట ఉన్న ఓటర్లు కొంతమంది చనిపోయారు, కొంతమంది ఊళ్ళు మారి ఉంటారు. మెయిన్గా అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయటానికి చేసే ప్రక్రియ ఇది. నిజమైన ఓటరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ముందర ఒక ఆఫీసర్ వచ్చి అతను హౌస్ ఐడెంటిఫై చేసుకొని వెళ్తాడు. హౌస్ ఐడెంటిఫై చేసుకొని ఆ హౌస్లో ఎంతమంది ఉన్నారో నోట్ చేసుకొని వెళ్ళిన తర్వాత బిఎల్ఓస్ వస్తారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు, డీటెయిల్స్ అవన్నీ నోట్ చేసుకొని పోతారు. ఇది 2 విడతలుగా 2 అంచెల్లో జరిగే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ. దీన్ని మెయిన్గా అంటే దేశం మధ్యలో ఉన్నాం కాబట్టి మనమేమి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీంతో జనరల్గా సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల వాళ్ళు అక్కడ మెయిన్గా జరిగింది. ఉదాహరణకి పశ్చిమ బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగేసరికి దాని మీద అప్పట్లో మమతా బెనర్జీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అంటే సరిహద్దు రాష్ట్రాల్లో ఎందుకు ఈ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది అంటే బయట నుంచి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటుదారులు ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. అక్కడ ఏంటి అంటే మామూలు సరిహద్దు కూడా లేదు. అక్కడ వాళ్ళు మామూలుగా సైకిళ్ళు వేసుకొని, స్కూటర్లు వేసుకొని బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి వచ్చి వాళ్ళు సాయంత్రం దాకా అక్కడ ఉండి పనిచేసి వెళ్ళిపోతారు. కొంతమంది అయితే ఇంకా రోజు అటు ఇటు ఏం తిరుగుతాం అని చెప్పి వచ్చి పశ్చిమ బెంగాల్లోనే వాళ్ళు కాపురం ఉంటున్నారు. వాళ్ళకి ఎటువంటి ఆధారాలు కూడా ఉండేవి కాదు. వాళ్ళు వచ్చేవాళ్ళు ఏదో రోజువారీ కూలీ పనులు చేసుకునేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. కొంతకాలం తర్వాత మమతా బెనర్జీ ఏం చేసిందంటే ఇట్లా వచ్చి సెటిల్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు ఇప్పించే కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఆధార్ కార్డులు ఇప్పించేసి ఓటర్ల జాబితాల్లోకి వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళు కాలనీలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. దీంతో ఏమైపోయింది అంటే బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు వాళ్ళు బంగ్లా మాట్లాడుతున్నారు. వెస్ట్ బెంగాల్లో ఉండేవాళ్ళు బంగ్లా వాళ్ళకి పెద్ద తేడా ఏమీ కనపట్టలేదు. దాంతో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, దీన్ని ఎట్లా వాళ్ళు మామూలుగా వచ్చి కూలి పని చేసుకొని వెళితే అది ఒక రకమైన నష్టం, అంటే చిన్న నష్టం. వాడే వచ్చి ఇక్కడ ఓటర్ అయిపోతే ఇంక మరి భారతదేశ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అసలైన భారతీయులకు నష్టం. వాడి చేతిలోకి రాజకీయం వెళ్ళిపోతుంది. అంటే దేశ సార్వభౌమాధికారం వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఏంటి అంటే అక్కడ ఇటువంటి కార్యక్రమాలన్నీ చాలా పక్కడబందీగా చేశారు. పక్కడబందీగా చేయటం వల్ల ఈ రోజున ఏమైంది అంటే మమతా బెనర్జీ, అంటే చాలామంది ఏమనుకుంటారంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసిన చోటల్లా మమతా బెనర్జీ ఓడిపోయింది అనుకుంటారు. అది చాలా తప్పు. దీని మీద చాలా ఇది కూడా వచ్చింది, చాలా లిటరేచర్ వచ్చింది దీని మీద. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసిన నియోజకవర్గాలలో దాదాపుగా 60% సీట్లు మమతా బెనర్జీనే గెలిచింది చేసిన దగ్గర. అందుకని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది రాజకీయాలని దృష్టిలో పెట్టుకొని చెయ్యరు. ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. దేశ భద్రత కోసమే. ఇప్పుడు ఓటర్ కరెక్ట్గా ఉండాలి కదా. ఓటర్ల లిస్టు కరెక్ట్గా ఉండకపోతే దానివల్ల ఏముంది ప్రయోజనం? ఎవడో వస్తాడు, ఎవడో ఎలక్ట్ అవుతాడు, ఎవడో చేస్తాడు, మన ప్రమేయం లేకుండా అయిపోతుంది. ఎక్కడైనా సరే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కానీ, అస్సాం కానీ ఇటువంటి చోట్ల ఏమైంది అంటే ఈ మీద విపరీతమైన నెగటివ్ పబ్లిసిటీ తీసుకొచ్చారు అక్కడున్న రూలింగ్ ప్రభుత్వాలే. జనరల్గా ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘానికి
వాళ్ళకి ఎటువంటి యంత్రాంగం ఉండదు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీదే ఆధారపడి ఉంటారు. మరి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అంటే తన ఎంప్లాయీసే కదా, ముఖ్యమంత్రిగా ఉంది ఆవిడ. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన ఎంప్లాయీసే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నారు. అంత గొడవ చేయాల్సిన అవసరం ఏంటి? ఇది ప్రధానమైన ప్రశ్న. అంటే అందరూ ఆలోచించాల్సిన విషయం. కేంద్ర ప్రభుత్వానికి సపరేట్ యంత్రాంగం ఉండదు కదా, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే ఈ పనిని చేస్తూ ఉంటుంది కదా. మరి ఎందుకు అంత కంగారు ఎందుకు పడ్డావు అనేది ఎందుకు అంటే మనం చేర్చుకున్న ఓట్లని వీళ్ళు తీసేస్తారు అనే ఒక రకమైన ఆ భయాందోళనలతోటి వీళ్ళందరూ గొడవ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది కూడా ఇదే. మనం క్లియర్ కట్గా మనం ఆ రోజుల్లో చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలా చోట్ల ఏం చేశారు అంటే తెలుగుదేశం పార్టీ ఓట్లని ఫామ్ 7 ఇచ్చేసి తీసేయించారు. ఓటర్ల జాబితా నుంచి డిలీట్ చేయించారు. ఓటర్ల జాబితా నుంచి తీసేసిన ఆ ప్రక్రియకి ఫామ్ 7 వాడతారు. కొత్తగా చేరే ఓటర్లు ఫామ్ 6 వాడతారు. ఫామ్ 6 వాడితే నేను కొత్తగా చేరుతున్నాను, నాది ఇది, నా ఇల్లు ఇది, నా ఆధార్ నెంబర్ ఇది అని చెప్పాలి. ఫామ్ 7కి అదేం లేదు, రామరామ గారు ఆ ఇంట్లో ఉండట్లేదండి, ఆయన పేరు తీసేయండి అని నేను ఇవ్వచ్చు. ఫామ్ 7 మీరు కాదు, నేను ఇవ్వాలి. ఫామ్ 6 మీరు ఇవ్వాలి, నేను కొత్తగా ఓటర్గా చేరానండి, నన్ను చేర్చండి అని. ఫామ్ 7 నేను ఇవ్వచ్చు, రామరమ్మ గారు ఇక్కడ ఉండట్లేదండి అని రాసి ఇచ్చేస్తే మీ ఓటు పోతుంది. ఈ అవకతవకలన్నీ కూడా సరిదిద్దాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ 7ని విచ్చలవిడిగా ఎట్లా వాడింది అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి అర్థమైపోయింది. ఒకే ఫామ్ 7లో 50 పేర్లు 60 పేర్లు రాసి ఇవన్నీ తీసేయమని కింద కూడా సంతకం పెట్టి ఇచ్చేవాడు. అవును. దాంతో భారతదేశంలో మొట్టమొదటిసారి ఫామ్ 7లో 5 పేర్ల కన్నా ఎక్కువ ఉండటానికి వీల్లేదు. ఒక ఫామ్ 7కి 5 పేర్ల కన్నా ఎక్కువ ఉండటానికి వీల్లేదు అని రూల్ తీసుకొచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. వైసీపీ దెబ్బకి, జగన్మోహన్ రెడ్డి దెబ్బకి కేంద్ర ఎన్నికల సంఘం ఫామ్ 7 రూల్స్ని సవరించుకుంది. అంటే మనం ఆ స్థాయిలో మ్యానిపులేట్ చేసాం. మనం అంటే మీరు నేను కాదు, ఆనాటి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అన్ని అవకతవకలు చేశారు, అన్ని తప్పుల తడకలతోటి ఓటర్ల జాబితా రూపొందించారు, వాళ్ళకు కావాల్సిన బూతులు మార్చుకున్నారు. ఇన్ని చేసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది, ఎన్నికలు గెలవలేకపోయిన తర్వాత అంటే ఘోరమైన ఓటమి సంభవించిన తర్వాత వాళ్ళు ఏం మొదలు పెట్టారంటే ఈ ఈవీఎంల మీద దాడి చేయటం మొదలుపెట్టారు. ఈవీఎంలని మేనేజ్ చేసుకొని గెలిచారు అని. ఎందుకు పెట్టారు ఇది అంటే మేము అంత కష్టపడి ఫామ్ 7లు వాడినా కానీ వీళ్ళు ఎట్ట గెలుస్తారనేది వాళ్ళ డౌట్. మేము ఫామ్ 7లని తీవ్రంగా దుర్వినియోగం చేశాం కదా, తెలుగుదేశం ఓట్లన్నీ తీసేయించాం కదా, మళ్ళీ ఎట్ట గెలిచారు అంటే ఈవీఎంలని వీళ్ళు మేనేజ్ చేసుకున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కంక్లూజన్కి వచ్చి ఆ గొడవ చేశారు. ఈవీఎంలని ట్యాంపర్ చేయటం లేకపోతే మేనేజ్ చేయటం అది సాధ్యమయ్యే పని కాదని ఇప్పటికే చాలాసార్లు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి చాలామంది చాలా వాదనలు చేసినా కానీ కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన విషయంతో సుప్రీంకోర్టు కూడా ఏకీభవించింది. ఈవీఎంలకు అనుబంధంగా వీవీప్యాట్లు ఉంటాయి. ఆ వీవీప్యాట్లో నువ్వు ఏ గుర్తుకు నొక్కావో ఆ స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ను చూసుకోవటం అంటే ఫిజికల్గా చేతో చూడటానికి కుదరదు, ఓటేసిన తర్వాత ఇట్లా చూస్తే వీవీప్యాట్లో స్లిప్ జారుతుంది. ఆ జారినప్పుడు నువ్వు ఒత్తిన గుర్తు అక్కడ ఉందా లేదా నీకు కనపడుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరుగుతూ ఉన్న టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత గొడవ, ఇప్పుడు ఫ్రెష్ గొడవ మొదలు పెట్టారు. ఎందుకు? ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో వాళ్ళకి సంబంధించిన ఓటర్లు సాధారణంగా అక్కడ జరిగేవి ఏంటి అంటే ఈ వైసీపీ నాయకులందరూ కూడా వాళ్ళకు కావలసిన ఓట్లని చేర్పించుకుంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏం చేస్తుందంటే మనకు ఉన్న ఓట్లు పోకుండా చూసుకుంటుంది. కానీ వైసీపీలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు పేర్లు రాయించుకుంటారు. ఆ తరహాలో ఎన్నికల నేరాలకి పాల్పడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలవాటు. తెలుగుదేశం చేయదా అంటే తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది అంటే
ఉన్న ఓటర్లని పోగొట్టుకోకుండా చూసుకుంటుంది. దానికోసం అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక స్పెషల్ వింగ్ని పెట్టుకున్నారు. వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు మన ఓటర్లని తీసేయకుండా చూసుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక సెల్ పెట్టుకున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది అంటే, మనం బలానా నియోజకవర్గంలో కాన్సన్ట్రేట్ చేయాలి, అక్కడ మనం గెలవాలి అంటే మనకు సంబంధించిన ఓటర్లు ఉండాలి అన్న ఎక్సర్సైజ్ మొదలుపెట్టారు. మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మామూలుగా కార్యవర్గాన్ని వేసుకోవటం ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూడండి, పైన యంత్రాంగం ఏం లేకుండా కింద బూత్ లెవెల్ కార్యకర్తలను రిక్రూట్ చేసుకుంటున్నారు. మీరు గమనించండి. ఎందుకు అంటే వచ్చేసరికి కింద లెవెల్లో మనం మేనేజ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ పని చేస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఓటర్ అనుకోండి, ఆ ఓటర్ విజయవాడలోనో లేకపోతే కడపలోనో ఓటు చేయించుకునే అవకాశం ఉంది. అప్పుడు ఎక్కడా ఉండదు. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టిందే అందుకు. మీరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, హైదరాబాదులో ఇగో నాకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఉంటున్నాను. ఆ ఇంట్లో మీకు ఇది వచ్చేస్తుంది. మీరు సేమ్ విజయవాడలో ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్నాను, నాకు విజయవాడలో ఉంటున్నాను, నా పిల్లలు హైదరాబాద్లో పనిచేస్తున్నారు. నేను నా ఇంటికి వచ్చినప్పుడు నేను ఎంతమంది ఉంటారో చెప్పాలి కదా. విజయవాడలో నేను ఎంతమంది ఉంటారు నా ఇంట్లో అనేది చెప్పాలి. నేను చెప్పిన తర్వాత నీకు ఆ ముందర ఒక ఆఫీసర్ వచ్చి చూసుకొని పోతాడు కదా. ఆ తర్వాత వచ్చిన వాడు మీ అందరి డేటా చూస్తాడు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అనేది అడుగుతాడు. అందుకని మీకు తప్పు పోవటానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. నేను విజయవాడలో ఉండి నా పిల్లలు హైదరాబాదులో ఉంటే, నేను విజయవాడలో నా భార్య నా పిల్లల పేర్లు అన్నీ రాయించాను అనుకోండి, ఆ వెరిఫై చేసే అతనికి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. పక్కింటి వాళ్ళని అడుగుతాడు, ఎంతమంది ఉంటారు ఇక్కడ అని. 2 ఉంటారండి అంటే, మీరు 4 పేరు చెప్పారు ఏంటండి అంటారు. అందుకని ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో తప్పు పోవటానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దొంగ ఓట్లు చేరే అవకాశం లేదు, చాలా తక్కువ ఉంటుంది. మీకు అంత ప్లాన్డ్గా అంత పకడ్బందీగా ఓటర్లని చేర్పించుకునే అవసరము ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది తప్ప ఇండివిజువల్గా మీకు నాకు ఉండదు. కొంత అంటే మీకు మనం ఆ విధంగా ఆలోచించం కదా, ఎవరో ఆ విధంగా ఆలోచించరు. మీకు అది వచ్చిన తర్వాత వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అప్పుడే ఎన్రోల్మెంట్ జరుగుతుంది. అందుకని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో మీరు చేసే ఎంక్వైరీ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఆఫీసర్ వచ్చి చేసే ఎంక్వైరీ, ఆ తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్ వచ్చి చేసే ఎంక్వైరీకి తేడా ఏమన్నా ఉందేమో కూడా చూసుకుంటారు. అందుకని తప్పు చెప్పినా కానీ దొరకటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పక్కడబందీగా నేరం చేస్తే ఎవరు పట్టుకోవడం కష్టం అవుతుంది కదా. అందుకని ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో తప్పులు జరగటానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. అందుకనే ఇప్పుడు దీన్ని మొత్తం దేశవ్యాప్తంగా అన్ని చోట్ల చేస్తున్న కార్యక్రమం ఇది. మామూలుగా అయితే కొత్త ఓటర్లు చేరుతూ ఉంటారు. పాత ఓటర్ని ఎవడన్నా పనిగట్టుకొని తీసేయాల్సిన పరిస్థితి ఉంది. చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా అందులో ఉంటున్నాయి. చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేసేవాడు ఎవడు? తీయట్లేదు ఎవరు. ఇప్పుడు ఒక చోట ఉన్న వ్యక్తి ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో అవసరం రీత్యానో ఇంకొక చోటకి వెళ్ళినప్పుడు అతని పేరుని ఎట్లా తీసేయాలి? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పట్లా. అందుకని ఆ డిస్పారిటీస్ మెయిన్ కాన్సన్ట్రేషను చనిపోయిన ఓటర్లు, లేదు ఆ ఇంట్లో ఆ ఊళ్ళో ఆ ఇంట్లో ఉండని ఓటర్లు, వీళ్ళని ఎలిమినేట్ చేసేది ప్రధానమైన ప్రక్రియ. ఇవన్నీ 20-30% ఎక్సెస్ ఓట్స్ ఉంటాయండి. ఇట్లాంటి మీరు చెప్పినవన్నీ ఒక ఊళ్ళో ఉండి ఒక ఊరు వెళ్ళినాళ్ళు, లేదంటే విజయవాడలో తల్లిదండ్రులు ఉండి హైదరాబాద్ పిల్లలు ఉండేవాళ్ళు, ఇక్కడ ఓట్లు అక్కడ ఓట్లు ఉండి అంత ఈ గందరగోళం ఉన్నది. ఈ గందరగోళం ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విషయానికి వస్తే, రాష్ట్రం విడిపోయిన సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మీరు ఆంధ్ర ఓటర్లు తెలంగాణకి వచ్చి ఓటేసే పరిస్థితి ఉండేది కాదు. తెలంగాణ ఓటర్ ఆంధ్రాకి వెళ్ళి ఓటేసే పరిస్థితి ఉండేది కాదు. ఎందుకు? 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు ఒకే రోజు జరిగినాయి. అంటే ఏదన్నా 2 విడతల్లో జరిగితే ఏదన్నా అవకాశం ఉంటుంది, కానీ
బ్రాడ్గా ఒకే రోజు జరుగుతాయి. అప్పుడు తెలంగాణలో ఉన్నవాడు ఆంధ్రాకి వెళ్ళి ఓటేసేది, ఆంధ్రాలో ఉన్నవాడు తెలంగాణకు వచ్చి ఓటేసే అవకాశం చాలా తక్కువ, మినిమం ఉంటుంది. ఆ తర్వాత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకి వెళ్ళిపోయాడు. దాంతో ఒక 1.5 year ముందర తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి, ఆ తర్వాత ఆంధ్ర ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి, ఆంధ్రాలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో తెలంగాణలో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళందరూ నింపాదిగా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఓటేస్తున్నారు. అవును, ఇది జరుగుతున్నది. సో అందుకని ప్రాబ్లం ఒక్క చోటతోటి ఆగదు, రకరకాల. నేను ఇందాక వెస్ట్ బెంగాల్, అస్సాం గురించి చెప్పా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గురించి చెప్పా. ఈ ప్రాబ్లంకి ఆ ప్రాబ్లంకి ఏదన్నా పోలిక ఉందా? రెండు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కదా. అందుకని ఎస్ఐఆర్ అనేది, ఈ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇప్పుడు అవసరము, మినిమైజ్ చేసుకోవటానికి అవసరము, సాధ్యమైనంత వరకు ఈ తేడాలని తగ్గించుకోవటానికి అవసరము. ఇప్పుడు హైదరాబాదులో ఉన్న పిల్లలు ఆంధ్రాలో ఉన్న తల్లిదండ్రుల పేర్లు చేర్పించవచ్చు, ఆంధ్రాలో ఉన్న తల్లిదండ్రులు తెలంగాణలో ఉన్న పేర్లని చేర్పించ అవకాశం ఉంటుంది. ఎంతైనా ఒక 2%, 3% అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దానికి మందేంటి, రెండు ఆంధ్ర తెలంగాణ రెండు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు ఒకే రోజు పెడితే ఈ ప్రాబ్లం ఉండదు అంటే చెప్తున్నా నేను. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు వెళ్ళి కర్ణాటకలోనూ తమిళనాడులోనూ ఓటేయరు కదా. సార్ ఆధార్తో లింక్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి కదా సార్. అసలు ఆధారే నేను ఇందాక చెప్పింది అదే. వెస్ట్ బెంగాల్లో అక్కడ బార్డర్ దగ్గర కూర్చొని వాడు బంగ్లాదేశ్ రాగానే అక్కడే తీసి ఆధార్ కొట్టి ఇస్తున్నాడు. అక్కడ ఆ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మన సౌత్ ఇండియా ఉందనుకోండి, ఈ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ కూడా మామూలుగా రకరకాలుగా ఆధార్ కూడా ఫుల్ ప్రూఫ్గా ఉండట్లేదు. ఇది ప్రధానమైన సమస్య. మామూలుగా నందన్ నీలేకరి తెచ్చిన ఆ ఫార్మేట్లో ఆ తర్వాత చాలా మార్పులు జరిగినాయి. చాలా మార్పులు జరగటం ఎప్పుడు అవసరం కూడా ఉంది. అడ్రస్లు మారేవాళ్ళు, ఫోన్ నెంబర్తో మారేవాళ్ళు, తప్పు డేట్ ఆఫ్ బర్త్ పడుతుంది, తప్పు అడ్రస్ పడుతుంది, అడ్రస్ మారుతూ రకరకాల సమస్యలు ఉంటాయి. అందుకని ఒకసారి ఆధార్ కార్డు ఇచ్చేసిన తర్వాత అదే ఫైనల్ అని చెప్పడానికి వీల్లేదు. అందులో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఈ నిరంతరంగా జరిగే మార్పుల్ని ఆసరాగా చేసుకొని రకరకాల ఇవి పుట్టించుకునే ఇది ఉంటుంది. అట్లా కాకుండా నీకు ఆధార్ని కూడా ఫుల్ ప్రూఫ్గా వాడెవడో ఐరిస్ కూడా ట్యాంపర్ చేస్తున్నట్ట. అంటే జనరల్గా ఫింగర్ ప్రింట్స్ అయితే ట్యాంపర్ చేయొచ్చు, ఐరిస్ ట్యాంపర్ చేయడానికి వీల్లేదు, ఫుల్ ప్రూఫ్. కానీ దాన్ని కూడా ట్యాంపర్ చేస్తున్నారు అంటే ఎంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ గవర్నమెంట్ తీసుకొస్తే అంతకన్నా క్రిమినల్స్ ఎక్కువ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ సాధిస్తున్నారు. అందుకని ఆధార్ తోటి లింక్ చేయాలన్న డిమాండ్ చాలా చోట్ల ఉన్నది. చాలామంది చెప్తూ ఉన్నారు. ఆధార్ని ఫుల్ ప్రూఫ్గా చేసి దానితోటి అంటే ఈ చాలా వరకు వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నీ ఆధారంగానే ఇస్తూ ఉన్నారు. ఓటర్ కార్డుతో కూడా అనుసంధానం చేసే ప్రక్రియ మొదలు కావాలి. దానికి ఏదో న్యాయపరమైన సమస్యలు ఏవో ఉన్నాయి. ఆధార్ని అనుసంధానం చేసి ఆధార్ ఎక్కడుంటే అక్కడే ఓటు ఉండేలాగా కూడా అది ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వెస్ట్ బెంగాల్ నుంచి చాలామంది కూలీలు మైగ్రేట్ అయ్యారు. హైదరాబాద్ కూడా బోర్డు మంది వెళ్తుంటారు. బీహార్ నుంచి చాలామంది మైగ్రేట్ అయ్యారు, ఉత్తరప్రదేశ్ నుంచి మైగ్రేట్ అయ్యారు. రకరకాల సమస్యలు ఉన్నాయి. అందుకని వాడికి ఆధారు మధ్యప్రదేశ్లో ఉంటుంది, వాడు ఉండేది తెలంగాణలో ఉంటాడు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు, వెస్ట్ బెంగాల్ వాడు ఉంటాడు, దేశం మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉన్నాడు. అందుకని ఆ సమస్య ఉన్నది. మనం బయట నుంచి వచ్చిన వాడికి అంటే వెస్ట్ బెంగాల్లోని మనం గుర్తుపట్టగలుగుతాం, వాడు తెలుగు మాట్లాడడం రాదు కాబట్టి. మనం ఆంధ్ర తెలంగాణ మధ్యలో ఎట్లా తేడా గమనిస్తాం? అందుకని ఇటువంటి సమస్యలు ఉన్నాయి, అవన్నీ తప్పవు. కాకపోతే ఏంటంటే ప్రజలందరూ సహకరించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నది అంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. ప్రజలు నిజాయితీగా ఇంట్లో ఎంతమంది ఉంటారో, అక్కడ ఎంతమంది నివసిస్తున్నారో వాళ్ళ పేర్లు మాత్రమే చెప్పి, వాళ్ళు ఇదేదో ఓటరు దీనికోసం అని చెప్పి మనం చెప్పకపోతే మనకేదో మిస్ అవుతుంది, ఇదేదో వైట్ రేషన్ కార్డు కాదు, ఓటర్ కార్డు. అందుకని జాగ్రత్తగా సమాచారం ఇవ్వాలి, జాగ్రత్తగా పేర్లు నమోదు చేయించుకునే బాధ్యత, నమోదు చేసే బాధ్యత ఆఫీసర్లకు ఎంత ఉంటుందో
నమోదు చేయించుకోవాల్సిన బాధ్యత ఓటర్ మీద ఉంటుంది. ప్రజలుగా అందరి మీద ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయ పార్టీల్లాగా ఆలోచించమాకండి. రాజకీయ పార్టీలు ఏమన్నా తప్పు చేస్తుంటే మీరు ఎత్తి చూపండి. మీరు ఫామ్ 6, ఫామ్ 7 ఈ నాటకాలు రాజకీయ పార్టీలు ఆడతాయి. రాజకీయ పార్టీలు ఆడినప్పుడు మీరు అప్రమత్తంగా ఉండి ఓటుని కాపాడుకోండి. దొంగ ఓట్లని చేర్చడానికి మీరే అడ్డుపడండి. అంటే ఎవరిని వాళ్ళు కాపాడుకోవడానికి ఎస్ఐఆర్ సహకరిస్తేనే అన్నీ సాధ్యమవుతాయి. ఎగ్జాక్ట్లీ. ఎస్ఐఆర్ గురించి అనేక విషయాలు మనకు వివరించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం.